ప్రజలకు సుపరిపాలన అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విలువలతో కూడిన రాజకీయం చేస్తామని తరచూ ఆయన నోటి నుంచి వినిపించేది. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు తప్పు చేసేసరికి పవన్కి ఏం చేయాలో తెలియడం లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, సోషల్ మీడియాలో వీడియోలు వస్తుండడం చూసి పవన్ బాధపడుతున్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామన్న క్రమంలో గతంలో వైసీపీ నేతల వ్యవహార శైలిని గట్టిగానే ప్రశ్నించేవారు పవన్. కానీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా అదే తరహా ఆరోపణలు రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. వాటిని ఎలా ఫేస్ చేయాలో కూడా ఆయనకు తెలియడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. దానిపై వైసీపీ ట్రోల్ చేయడం కూడా ప్రారంభించింది. తమ విషయంలో ప్రశ్నించిన పవన్ ఇప్పుడు చేస్తోంది ఏంటి అని గట్టిగానే నిలదీస్తోంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు పవన్. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మరోవైపు విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. దేశవ్యాప్తంగా నేతలు సంతాపం తెలిపారు. అందులో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ సంతాపం వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అజిత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు జనసేన ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించారు. కానీ దాని గురించి పవన్ స్పందించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిపైనే ఇప్పుడు హైలైట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ పారిపోయారు అంటూ మండిపడుతోంది. అయితే పవన్ ముఖంలో మాత్రం బాధ కనిపిస్తోంది. జన సైనికులు దానిని తట్టుకోలేకపోతున్నారు కూడా. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన నాయకత్వం సరిగ్గా డీల్ చేయలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ విషయంలో ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. కోనేటి ఆదిమూలంపై ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెన్షన్ వేటు వేసింది. తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలపై ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో విచారణకు కమిటీలను ఏర్పాటు చేశారు చంద్రబాబు. అయితే జనసేన ఎమ్మెల్యే విషయంలో చాలా రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. దానిని సైలెంట్ చేయడంతో పాటు దిద్దుబాటు చర్యలకు దిగడంతో జనసేన నాయకత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేదు. విలువలకు పెద్దపీట వేస్తామని పవన్ చెప్పారు. కానీ వైసీపీ నేతల మాదిరిగానే జనసేన నేతలపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. అయితే మంచి సుపరిపాలన అందించాలన్న పవన్ లక్ష్యాన్ని కింది స్థాయిలో తూట్లు పొడుస్తున్నారు. దానిని ఆయన ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.